వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మత్స్యకార గ్రామమైన బావనపాడులో కొత్త స్మార్ట్ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు పంపిణీ చేశారు. మత్స్యకారుల జీవనోపాధికి బావనపాడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చిత్తశుద్ది అంకిత భావంతో కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాలి మండలం మత్స్యకార గ్రామమైన బావనపాడులో పేదల సేవలో భాగంగా మత్స్యకార దివ్యాంగులు సామాజిక పింఛన్లు క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ కు రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి మంత్రి చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి జీవనోపాధి పెంపొందించేందుకు చిరకాల స్వప్నమైన బావనపాడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నేను మంత్రి అయిన తర్వాత ఢిల్లీ నుంచి ఒక టీం పంపించాను, చెన్నై నుంచి ఒక టీం పంపించాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల్లో నా ఆశయం బావనపాడులో ఒక హార్బర్ కట్టాలి, చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడాలనేది నా ఆలోచన. మొత్తం ఎస్టిమేషన్ కూడా వేయించాం. గత నెలలో నేను రామ్మోహన్ నాయుడు కేంద్ర మత్స్యకార శాఖ మంత్రి కలిసి ఎట్టి పరిస్థితుల్లో బావనపాడులో మాకు ఒక హార్బర్ కావాలని చెప్పాం. నేను చిత్తశుద్దితో అంకిత భావంతో ప్రయత్నం చేసి నా హయాంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి హార్బర్ నిర్మించి మీ గ్రామానికి శాశ్వతంగా ఉపాధి కలిగే విధంగా చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి ఉపాధి పొందే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇచ్చిన హామీ మేరకు 2 నెలల ముందు నుంచి పెంచిన పింఛన్లను అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవన భృతికి 20,000 రూపాయలను మత్స్యకారులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క దివ్యాంగులకు పింఛన్ను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. జిల్లాలో నకిలీ అంగవైకల్య పత్రాలతో పింఛన్ను పొందుతున్నట్లు గుర్తించి 90 మంది వరకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. 2014-19 ఎవరికైనా భర్తకి పింఛన్ వస్తే భర్త చనిపోతే వెంటనే భార్యకి ఇచ్చేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు భర్త చనిపోతే భార్యకి పింఛన్ ఇవ్వలేదు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే పింఛన్ వచ్చినటువంటి భర్త చనిపోతే భార్యకి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు 5 సంవత్సరాలు పింఛన్ విధానాన్ని అస్తవ్యస్తం చేశారు. చాలా మంది అనర్హులకు ఇచ్చారు. అనర్హులు చాలా మంది ఉన్నారు. బావనపాడు నుంచి మాటిస్తున్నాను, ఒక్కటంటే ఒక్క పింఛన్ ఈ రాష్ట్రంలో తీయలేదు. కొత్తగా మళ్లీ 3 లక్షల పింఛన్లు అదనంగా ఇచ్చాం తప్ప ఒక్క పింఛన్ కూడా తీయలేదు. 2019 తర్వాత వివిధ కారణాలతో చాలా మంది పింఛన్లు తీశారు. కరెంటు బిల్లు వస్తుందని, లేకపోతే భూమి ఎక్కువ ఉందని, లేకపోతే ఉద్యోగస్తులని చాలా మంది పింఛన్లు తీశారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వాళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అర్హత ఉన్నట్లు అప్పీలు చేసుకుని నిరూపిస్తే తక్షణమే దివ్యాంగులకు పింఛన్లను మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేసి పింఛన్ల వ్యవస్థను అస్తావ్యస్తం చేశారన్నారు. 2019 తరువాత చాలా మంది అర్హత ఉన్న పింఛన్లను తొలగించారని, ఆర్థిక పరిస్థితులను బట్టి తిరిగి పింఛన్లు మంజూరు చేస్తామని మాటిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 3 లక్షల పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బావనపాడులో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మాజీ ఏపీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, జిల్లా ట్రైనీ సహాయ కలెక్టర్ దనుక పృథ్వీరాజ్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్డీఏ పీడీఎన్ కిరణ్ కుమార్, జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి పి నారాయణరావు, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువు కొరతపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి కనీసం అవసరమైన
ఎరువులను కూడా అందించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్ ప్రారంభమై 3 నెలలు గడిచినా రైతులకు ఇంకా ఎరువుల కోసం తలుపులు తడుతున్న పరిస్థితి దారుణమని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. కలెక్టర్కు గోడు చెప్పాలనుకుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని దుయ్యబట్టారు. ఆర్బీకేల వంటి రైతు అనుకూల విధానాలను గతంలో వైఎస్సార్సీపీ తీసుకువచ్చినా చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. నేడు ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి 4 నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం, హెచ్చర్ల, నర్సన్నపేట, ఆమదాలవలస 4 నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం డివిజన్ సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ వస్తే బోర్డర్లోనే ఆడుకునే రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు అటువంటి కూలీకోరులు కూడా చేసినట్టుగా పెద్ద ఎత్తున అడ్డుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఊరికనే మనం రెచ్చగొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం తర్వాత అరాచకాలు, అక్రమాలు, ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ శాంత స్వరూపులైన రైతుకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది. కనీసం 1 ఎకరాకి 1 బస్తా ఎరువు యూరియా ఇచ్చినటువంటి పరిస్థితి గ్రామాల్లో లేదు. కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి మరి విధానంలో భక్తులు చాలా దౌర్జన్యంగా మరి తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు స్లిప్లు ఇచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే ఎరువులు ఇచ్చినటువంటి వైనం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. మరి రైతు ఎప్పుడు కూడా ఒక నమ్రత కలిగినటువంటి వ్యక్తి, సహనంతో ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి రైతులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనం చూస్తే చాలా దౌర్భాగ్యం. మరి ఇప్పటికైనా మరి ప్రతి ఒక్క రైతుకి మరి సరిపడే ఎరువులు, యూరియా అలాగే ఇతర ఎరువులు అందించి మరి సకాలంలో రైతుకు ఆదుకోవాలని చెప్తున్నాం. తక్షణం ఎరువుల లభ్యతపై చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. అంతకుముందు ముందస్తు అరెస్టులకు గురైన రైతులను శ్రీకాకుళం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఈ ర్యాలీలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం డివిజన్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రజల తాగునీటి సౌకర్యార్థం ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే గుండశంకర్ ప్రారంభించారు. మహిళలను అన్ని విధాలుగా ఆర్థిక స్వావలంబన చేకూర్చి వారి అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గుండశంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రజల తాగునీటి సౌకర్యార్థం సుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు వచ్చే కాంప్లెక్స్ లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆనందనీయమన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీ సిబ్బంది దీనిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఈ పథకం అమలు కాదని, ఇది సాధ్యమయ్యే పని కాదని ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేసినా వాటిని సాధ్యం చేసి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావడం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. వారి బోటకపు మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. అనంతరం ఆర్టీసీ డీఎంతో మాట్లాడుతూ మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సును ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సుడా చైర్మన్ కొరకాల రవికుమార్, పాండ్రంగి శంకర్, టీడీపీ నాయకులు అంబటి రాజ్యలక్ష్మి, టీడీపీ బీసీ నగర నాయకులు ఉంగటి రమణ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. యూరియా కొరతపై కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీకి బయలుదేరిన గొర్లె కిరణ్ కుమార్ ను నిర్బంధించిన పోలీసులు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరత కారణంగా రైతులకు మద్దతుగా నేడు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ నందు చేపట్టిన నిరసన ర్యాలీకి బయలుదేరిన హెచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్
గొర్రె కిరణ్ కుమార్ ని రణస్థలం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ గొర్రె కిరణ్ కుమార్ జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని, నాట్లు జరిగిన వెంటనే వరి పంటకు యూరియా అత్యవసరమని తెలిసినా కూడా ముందుచూపు లేకుండా వ్యవహరించిందని, అరకొరగా దొరుకుతున్న యూరియాను రైతు భరోసా కేంద్రాలకు కాకుండా టీడీపీ నాయకుల ఇళ్లకు లారీలతో పంపించి సామాన్య రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పంటలకు ప్రభుత్వ బీమా లేక, ఎరువులు విత్తనాలు సకాలంలో అందక ఆర్బీకేలను నిర్వీర్యం చేసి అన్నదాత నడ్డివిరుస్తున్న ఈ ప్రభుత్వానికి నోకలు చెల్లిస్తామని అన్నారు. అన్నదాత కంట కన్నీరు ఊరికే పోదని, ఈ కూటమి ప్రభుత్వం నాకు శాపమై తగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు మరియు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం ప్రస్ఫుటంగా కనబడుతుందని, ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతుందని, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ఎన్డీఏ ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తుందని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు అన్నారు. రణస్థలం మండలం వెంకటాపురంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడుతో కలిసి పింఛన్ల పంపిణీ నిర్వహించారు. తదుపరి పోస్టా పంచాయతీ దువ్వానపేటలో పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పిసిని జగన్నాథం నాయుడు, పిన్నిటి బానోజీ నాయుడు, రౌత్ శ్రీనివాసరావు, పైడప్పడ దొర, ఎంపీటీసీలు అసిర్నాయుడు, వంశీ, దన్నాన రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేలం పాటలో 1,01,000కి పలికిన లడ్డు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పండగ రోజున గణపతిని ఆరాధించిన తరువాత కొన్ని రోజులు గడిచాక నిమజ్జన శోభాయాత్రలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వినాయకుడికి ప్రసాదంగా ఉంచిన లడ్డూకు జరిగే వేలం పాటలు ప్రత్యేక ఆకర్షణగా మారుతుంటాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మారుమూల గ్రామమైన మాకివలస గ్రామంలో లడ్డూ 1,01,000కి పలికింది. గతంలో 10 సంవత్సరాల పాటు పాడిన వారికి మేలు జరగడంతో ఈ సంవత్సరము సందడిగా లడ్డూ వేలంపాట జరిగింది. ఈ సంవత్సరము లడ్డూను సాధు శ్రీనివాసరావు వేలంపాట పాడి దక్కించుకున్నారు. లడ్డూ వేలం ద్వారా దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సాధు శ్రీనివాసరావు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన ఈ విశిష్ట సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఆధునికతకు నాంది పలికిన దూరదృష్టి నాయకుడు చంద్రబాబు నాయుడు సాంకేతికత, సమాచార విప్లవం ప్రపంచ దృష్టిలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానేతని అన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో దూరదృష్టి, ప్రజల పట్ల అంకితభావం ఇవన్నీ ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని అన్నారు. హైదరాబాద్ ను సైబర్ హబ్ గా మలిచి వేలాది ఐటీ ఉద్యోగ అవకాశాలు సృష్టించిన నాయకుడు రోడ్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధితో కొత్త సగం తెచ్చారన్నారు. రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడిన కర్తవ్యనిష్ఠుడై నాయకుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు. నేటికి ఆయన దూరదృష్టి, కష్టపడే ధోరణి ప్రతి యువతకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. తెలుగు ప్రజల గర్వకారణమైన నాయకుడిగా మరింత విజయాలు చేకూరాలని, ఆరోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగించాలని శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.